కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి అభ్యర్థులు ఓసీలకి బాగా ప్రయారిటీ ఉన్నటువంటి చోట. బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్ల కీలకం, కానీ ఓసీ అదర్ క్యాస్ట్లకు సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీలు కానీ అదర్ క్యాస్ట్ ఓసీ అంటారు. అందులో బీసీలు కూడా వస్తూ ఉంటారు ఏది అసెంబ్లీల దగ్గర. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ ఉంటాయి, కానీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ ఉండవు. కాబట్టి అక్కడ బీసీ కాన్సెప్ట్ని వాళ్ళకి అవకాశాలు ఎంతవరకు ఇస్తారంటే అతి నామమాత్రం. అయితే ఓసీలకు ఇచ్చే మున్సిపల్ సీట్లని కూడా అంటే మున్సిపల్ కార్పొరేషన్లు లేకపోతే జిల్లా పరిషత్తులు లేకపోతే మున్సిపాలిటీలు ఇట్లాంటి వాటిలలో కూడా బీసీలకు ఇవ్వడం ద్వారా అతిపెద్ద ప్రయోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ప్రయోగం చేస్తున్నాడు. గెలిపిస్తుందా ఓడిస్తుందా? ఎందుకంటే ఇక్కడ డబ్బు పలుకుబడి ఇవన్నిటి లెక్కలేసుకునేటటువంటి రోజుల్లో వాటితో సంబంధం లేకుండా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తునిచ్చినటువంటిది ఫలిస్తుందా లేదో చూడాలి. ఎందుకంటే 13 జిల్లా పరిషత్ చైర్మన్లకు గాను 9 మంది బీసీలకు ఇచ్చాడు. కార్పొరేషన్ మేయర్లో 14 మందికి గాను 12 మందికి బీసీలకు ఇచ్చాడు. మున్సిపల్ చైర్మన్ పోస్టులో 84 గాను 58 ఇచ్చాడు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137 గాను 79 ఇచ్చాడు. అట్లాగే నామినేటెడ్ డైరెక్టర్ పదవులు 280 టోటల్గా వీళ్ళకి ఇచ్చారు. ఇది డైరెక్టర్ పదవులు 58% ఇచ్చారు టోటల్లో. అదే సమయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ 196 గాను 117 బీసీలకు ఇచ్చారు. అట్లాగే ఆలయ బోర్డు మెంబర్ల పదవులు 7006 ఉంటే 3503 ఇచ్చారు, అంటే 50%. ఇది వైసీపీ చెప్తున్నటువంటి లెక్క. ఈ స్థాయిలో తెలుగుదేశం గతంలో ఎప్పుడన్నా ఇచ్చిందా? తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకునేటువంటిది అన్నది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అది పక్కన పెడితే అసలు ఈ బీసీ మంత్రం అన్నటువంటిది అసెంబ్లీలు పార్లమెంటుల్లో కూడా తీసుకొస్తున్నాడు, అట్లాగే ఎమ్మెల్సీలో కూడా తీసుకొస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ప్రయోజనం పొందగలడా లేడా అన్నటువంటిదే తేలాల్సి ఉంది.